సమ్మక్క సారలమ్మ జాతర. దీనిని మనం సాధారణంగా మేడారం జాతర అని కూడా పిలుస్తాము. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. అధిక సంఖ్యలో భక్తజనం పాల్గొనడం వల్ల దీన్ని తెలంగాణ కుంభమేళాగా, అదేవిధంగా దక్షిణ భారతదేశ కుంభమేళాగా కూడా దీన్ని చెప్పుకుంటారు. ఈ సమ్మక్క సారలమ్మ జాతరలోని గిరిజనులు అంటే అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని ఆ గిరిజనులు నిర్వహిస్తారు. కాబట్టి దీన్ని అతిపెద్ద గిరిజన జాతరగా కూడా చెప్పుకోవచ్చు. ఇది గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇది గిరిజనుల యొక్క సంస్కృతి సంప్రదాయాలకి ఒక ప్రతీకగా, ఒక నిలువెత్తు నిదర్శనంగా ఈ జాతరని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ నిర్వహిస్తారని చూసుకున్నట్లయితే, ప్రస్తుతము ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి మేడారం ప్రాంతంలో ఈ సమ్మక్క సారలమ్మ జాతరలని ప్రతి 2 సంవత్సరాలకొకసారి సాధారణంగా ఫిబ్రవరి నెలలో తెలుగు నెలలైనటువంటి మాఘశుద్ధ పౌర్ణమితో ఈ జాతర ప్రారంభమయ్యి 4 రోజుల పాటు ఈ జాతరని ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ 4 రోజులు అని చెప్పాను. సాధారణంగా ఫిబ్రవరిలో ఏ వారాలలో నిర్వహిస్తారని చూసుకున్నట్లయితే బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజులలో సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహిస్తారు. మరి ఈ జాతరలో జరిగేటువంటి ఈ 4 రోజులలో జరిగేటువంటి ఈ తంతు, ఈ జాతర తంతు అంటే ఇప్పుడు కార్యక్రమాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ఈ జాతర మొదలవ్వడానికి ఒక రోజు ముందు సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజును గద్దెల పైనకి తీసుకొస్తారు. మరి పగిడిద్దరాజును ఎక్కడి నుంచి తీసుకొస్తారు చూసినట్లయితే, ప్రస్తుతం మహిబాద్ జిల్లాలోని గంగారం మండలంలో పూనుగొండ్ల కామారం అనే గ్రామం నుంచి పగిడిద్దరాజును గద్దెల పైనకి తీసుకొస్తారు. ఇక మొదటి రోజైనటువంటి బుధవారం రోజున సారాలమ్మని కన్నెపల్లి నుంచి సారాలమ్మని గద్దెల పైనకి తీసుకొస్తారు. ఇక దీంతో జాతర మొదలవుతుంది. ఇంకా రెండవ రోజైనటువంటి గురువారం రోజున సమ్మక్కని అంటే చిలకల గుట్టలో ఉన్నటువంటి సమ్మక్కని అంటే కుంకుమ భరిణ రూపంలో, పసుపు, కుంకుమ రూపంలో గద్దెల పైనకి తీసుకొస్తారు. ఇట్లా సమ్మక్కలు, సారలక్కలు సారల స సమ్మక్క, సారలమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువైనటువంటి నేపథ్యంలో మూడవ రోజు అయినటువంటి శుక్రవారం రోజున భక్తులు తమ మొక్కులను సమర్పించుకుంటారు. ఈ మొక్కులలో భాగంగా అమ్మవార్లకి నైవేద్యంగా బెల్లాన్నే నైవేద్యంగా భావించి, అంటే బెల్లాన్ని బంగారంగా భావించి, తమ నిలువెత్తు బెల్లాన్ని అమ్మవార్లకి నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఇక నాలుగవ రోజైనటువంటి శనివారం రోజున అమ్మవార్లకి జంతు బలులతో జంతు బలితో ఆవాహనం పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు. దీంతో 4 రోజుల జాతర ముగుస్తుంది. ఈ 4 రోజులు జరిగేటువంటి జాతరకి కోట్ల సంఖ్యలో అంటే ఒక కోటికి పైగా భక్తజనం పాల్గొంటారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నటువంటి ఈ జాతరని 1996లోనే అంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది.